జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి హోరాహోరీగా ఉంది. మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే పబ్లిక్ మేము ఇప్పుడు లోకల్‌లో గ్రౌండ్ లెవెల్‌లో జనాలు అందరూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితుంది గానీ, ఇప్పటికీ సామాన్య జనాలకు గానీ, పబ్లిక్ గానీ అనుకున్న విధంగా వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది. ఏవైతే వాళ్ళు ఇచ్చిండ్లో హామీలు అవి ఇప్పటివరకు ఏది కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు పబ్లిక్‌లో ఏ డోర్ పోయినా ఆ ఇంట్లో నాకు పింఛన్ రాలేదు, 4000 ఇస్తన్నాడు ఇయ్యలేడు. ప్రతి ఇంట్లో ఒక మహిళకు 2500 ఇస్తన్నాడు ఇయ్యలేదు. అలా ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తన్నాడు ఇయ్యలేడు. అలాగే మైనారిటీల విషయంలోకి వస్తే కూడా మైనారిటీలకు చాలా అనుకున్న ఎన్నో హామీలు ఇచ్చిండు. వాళ్ళకు సంక్షేమం ఓటు తీసుకొస్తున్నారు, అది కూడా చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్క ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తారు. ఖచ్చితంగా సునీతమ్మనే గెలుస్తారని పబ్లిక్ వాళ్ళు స్వచ్ఛందంగా ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తామనే పబ్లిక్ నాడైతే ఉంది. చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికార పార్టీ వస్తే జరిగే పనులు ఈజీగా జరుగుతాయి. మనకి సమస్యలు ఏమైనా సరే తీరుతాయని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అవుతుంది, బీఆర్ఎస్‌కి మైనస్ పాయింట్ అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు ఈ డిసెంబర్ నాటికి. ఇప్పటికే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్తోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఉండే 420. కాబట్టి ఇప్పుడు జనాలు ఇప్పటికీ అర్థమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా సరే మాటలు చెప్తుండే కానీ చేతలలో పబ్లిక్ అది పథకాలు కానీ ఇచ్చే స్కీమ్స్ కానీ అందుతలేవు. కాబట్టి జనాలు బాగా నిరుత్సాహంగా ఉన్నారు ప్రభుత్వం మీద. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ప్రజలు ఏంటంటే ఖచ్చితంగా ఈసారి రేవంత్ రెడ్డికి ఓటేయద్దు, ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ కరెక్ట్, కేసీఆర్ఏ కరెక్ట్ అనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సునీతమ్మ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే ఆయన కూడా మాగంటి గోపీనాథ్ గారి లాగే ప్రజల్లో తిరుగుతున్నారు. ఆయన కూడా ఆయనలాగే యూత్ లీడర్ అయ్యే అవకాశం ఉంది. యూత్ అంతా కూడా ఆయనకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఆయనకి చాలా అదనపు బలం యాడ్ అయిందని చెప్పి అందరూ అంటున్నారు. దాని గురించి ఏమంటారు? 100% నవీన్ యాదవ్ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయించి ఉండొచ్చు. కానీ అంతకన్నా ఇంకా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక సేవలు చేసినాడు. కరోనా టైంలో కూడా తన కుటుంబాన్ని ఇడిసబెట్టి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసినాడు. ప్రతి ఇక్కడ జనాలు అందరికీ బతుకమ్మ వచ్చిన మన కేసీఆర్ బతుకమ్మ మైనార్టీలకు రంజాన్ తోపా ఇచ్చే బదులు అంతకన్నా ముందే మాగంటి గారు ఆడవాళ్లకు బతుకమ్మ తోపా అని చెప్పి మైనార్టీలకు రంజాన్ తోపా అని చెప్పి స్టార్ట్ చేసినాడు. ప్రజలకు దగ్గర ఉన్నాడు. ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం. ఇప్పుడు ప్రజలందరూ ఒకటే అంటున్నారు, అరే మాగంటి గోపీనాథ్ లేడు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటామని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఎక్కడ వెళ్ళినా అదే మాట వినిపిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సునీతమ్మకే ఓటేస్తా అని చెప్పి ప్రజలందరూ దృఢంగా ఉన్నారు. చూసుకున్నట్టయితే సింపతి, సానుభూతి అన్నది సునీత గారి మీద ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారా ప్రజల్లో? ఎందుకంటే ఈ ఎలక్షన్లో చూసుకున్నట్టయితే సానుభూతి అంశం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఒక పక్క నవీన్ యాదవ్ గారు చూసుకున్నట్టయితే ఎన్నోసార్లు ఓడిపోయారు, ఆయన ఓటేసి గెలిపించాలని చెప్పేది ఒక సానుభూతి. ఇంకో పక్క సునీత గారి గురించి ఉన్న సానుభూతి. ఈ రెండు సానుభూతుల్లో ఎవరికి సానుభూతి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉందంటారు? సానుభూతి అంటే ఒక భర్తను పోగొట్టుకుంది ఆమె. ఇప్పుడు కూడా ఆమె ప్రజలలో ఆయన భర్త సపోర్ట్ ద్వారానే ప్రజలలోకి వచ్చింది. ఇలా భర్త లేకుండా ప్రజల మధ్యకు వచ్చింది. ఆమెకు ఎంత అయినా సరే మనము మాగంటి గోపీనాథ్ని తీసుకొచ్చి ఇయ్యలేము. కాబట్టి ప్రజలే నా దైవము, ప్రజలే నా కుటుంబము అని అనుకునే సునీతమ్మకు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఆ ప్రేమ ఉంది. ఖచ్చితంగా సునీతమ్మకు సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సానుభూతి అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒక భర్తని కోల్పోయింది. ఆయన కూడా ప్రజల మధ్య ఉండే నాయకుడు కాబట్టి ప్రజలందరూ అది ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఏమని, అరే మాగంటి గోపీనాథ్ లేడు, ఈ టైంలో మనం సునీతమ్మకు అండగా ఉండాలని చెప్పి ప్రజలు ఫీల్ అవుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా సునీతమ్మకు అడ్వాంటేజ్. మాగంటి గోపీనాథ్ గారు ఎలా అయితే ప్రజల్లోకి వచ్చారు, ఎలా అయితే వెంటనే రెస్పాండ్ అయ్యారు, అలాగే సునీత గారు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఖచ్చితంగా అండి. 3 సంవత్సరాలు మంచి ఏదో చెడేదో ఆయన ద్వారా. ఇప్పుడు ఒక ఇంట్లో మగవారి కన్నా ఆడవారికి చాలా విషయాలు తెలుస్తాయి. ఏది మంచి చెడు, ఒక ఇంట్లో ఎలా మాట్లాడాలి, ఏం కథ అనేది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ దాన్ని కలవడానికి వచ్చిన ప్రజలు వాళ్ళ బాధలు కష్టాలు అన్నీ ఉంటుంది. 15 సంవత్సరాలలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి అన్నీ ఉంటుంది. ఆమెకు కూడా పరిపాలన ఆడవారికి అంత ఈజీ అండి. పరిపాలన మగవారి కన్నా ఆడవారికే ఈజీ. ఖచ్చితంగా సునీతమ్మ దాంట్లో సక్సెస్ అవుతుంది. ఆమె ఒకటే మాట చెప్తుంది, ఇవాళ సరే మగవాళ్ళు అంటే అన్న అని చెప్పి మాగంటి గోపీనాథ్ దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకుంటుండే, కానీ ఆడవారు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నేను ఆడవారికి అండగా ఉంటా, మగవారికి అండగా ఉంటా. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ లేని లోటు నేను ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పి దృఢంగా ప్రజలలోకి వెళ్తుంది. ఖచ్చితంగా న్యాయం చేస్తారు ప్రజలకు.
యూత్ ప్రభావితం ఎంతవరకు చేయబోతుందంటారు ఈ ఎలక్షన్లో? యూత్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా ఓటింగ్ పర్సంటేజ్? ఖచ్చితంగా అండి. యూత్ అందరూ ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్ మట్టుకు చూసుకుంటే, ఈ జూబ్లీహిల్సే కాదు హైదరాబాద్ మట్టుకు చూసుకుంటే అందరూ కేసీఆర్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ హైదరాబాద్ను 10 ఏళ్లలో అనేక ఐటీ కంపెనీలు కానీ మరియు కేటీఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు యూత్ అరే కేసీఆరే కరెక్ట్, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే, ఐటీ డెవలప్మెంట్ కావాలంటే, ఇక్కడ కంపెనీలు రావాలంటే, జాబులు రావాలంటే కేసీఆరే కరెక్ట్ అని ఒక ప్రజలలో ఒక యూత్లో మంచి ఆలోచన ఉంది. ఖచ్చితంగా యూత్ అంతా అడ్వాంటేజ్ కేసీఆర్ బీఆర్ఎస్కే ఉంటుంది 100%. కేటీఆర్ గారు కూడా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నేనే ఉంటా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నేనే ఉంటా అని చెప్పి అదొక హామీ ఇచ్చారు. ఆయన కూడా నేను నడిపిస్తా అన్నారు. అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు ఈ ఎలక్షన్స్? 100% అండి. ఈరోజు సునీతమ్మకు ఒక మాట చెప్పాడు. సునీతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కేటీఆర్ ఒక మాట చెప్పాడు. 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆయన ఎంతగానం సంపాదించిండో, ఎంత అంటే కొందరు ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఈ 2.5 సంవత్సరంలో చాలా కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆస్తులు సంపాదించినారు. కానీ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉండి కూడా ఆయన కుటుంబ పరిస్థితి చూసి కేటీఆర్ చాలా బాధపడ్డాడు. కాబట్టి కేటీఆర్ ఒకటే నిర్ణయించుకున్నాడు, కేటీఆర్ రావు కానీ హరీష్ రావు కానీ ఒకటే నిర్ణయం, సునీతమ్మకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆమె కాన్స్టిట్యున్సీ కాదు, ఆమె ఎమ్మెల్యే ఉన్నా కూడా మేమందరం ఏ సమస్య వచ్చినా పట్టించుకొని ప్రజలకు సేవ చేస్తాము. మా కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల సిద్దిపేట లెక్క ఈ జూబ్లీహిల్స్ను మేమందరం సపోర్ట్ చేసి ఇక్కడ ప్రతి పని ప్రతి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పి వాళ్ళు గట్టిగా ఒక స్టాండ్ తీసుకున్నారు. ఖచ్చితంగా సునీతమ్మకు సపోర్ట్గా ఉంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువనే అంటారు? గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఎందుకంటే మనకు నీళ్లు కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ట్రాఫిక్ సమస్య కానీ అన్నీ ఎన్నిగానము డెవలప్ అయినాయో ఈ 10 ఇయర్స్లో అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్డు ప్రాబ్లం కానీ ఏవి లేవు. కేసీఆర్ ఏదైతే అన్ని పథకాలు ఏదైతే చెప్పిండో అన్ని పథకాలు ఖచ్చితంగా 100% నెరవేర్చిండు. నెరవేర్చనని లేదు. ఇప్పుడు వచ్చిన పార్టీలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ ఏమి నెరవేర్చలేవు. ఏడేసిన గొంగడ అన్నీ ఉంది. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణలో హైదరాబాదు లాస్ట్ ఇయర్ మీరు గ్రోత్ చూసుకోరు, జీడిపి గ్రోత్ చూసుకుంటే గురుగాం ఉండే లాస్ట్ మంత్లో గురుగాం. ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చేసి నంబర్ 1 ఉంది. మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. అంటే మన కేసీఆర్ విజనరీ అనమాట. ఆయన ఎంత విజనరీ అంటే 10 ఇయర్స్లో ఒక హైదరాబాద్ను ప్రపంచంలోనే ఒక గ్లోబలైజ్గా చేసిండు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి, దాదాపు 5-6 ఐటీలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. మన చేతగారం తరమ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఆ సీఎం గారే ఉన్న మినిస్టర్ పోస్ట్, ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నా ఆయనకిటే తెలుస్తలేదు. దాదాపు 6 ఐఐటి కంపెనీలు పోయినాయి. ఒకటి నుంచి 2 ఆంధ్రాకు పోయినాయి, 2 ఏమో బెంగళూరుకు పోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపించుకున్నాం అనుకో, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం లేదు. అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ, దాదాపు 85,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీతోని బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది. దీన్ని మా కేసీఆర్కి అంకితం చేస్తున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం ఎలా పడబోతుంది అంటారు? ఉప ఎన్నికలు ఏం లేదండి, ఆల్రెడీ మేము గెలుస్తాము. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని గానము పబ్లిక్ను పోలింగ్ చేసి అడుగుతున్నారు కదా, పబ్లిక్ ఆల్రెడీ చెప్తున్నారు. పబ్లిక్ ఏం చెప్తుంది? ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడికి పగ్గాలు అప్ప చెప్తే హైదరాబాద్ని ఎలా డెవలప్ చేసిండో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి? పెళ్లి కాగానే తులం బంగారం ఇస్తున్నాడు. ఏడిచ్చారు? తులం బంగారం లేదు, ఏట్ల మన్ను లేదు. ఛాతీ ముబారక్ అన్నాడు, ఏ ముబారక్ లేదు. అసలు ఏం చేస్తున్నారు అసలు చెప్పు? అసలు ఏమైనా చేస్తున్నారా? 7 గుంతలు చూడుకోండి. 2 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ ఏం డెవలప్ చేసిండు? ఒక్కటి డెవలప్ చేయాడు. ఒక కొత్త సిటీ అంటాడు. ఏం సిటీ? ఆ సిటీ అవసరమా మనకు? సిటీ ఇప్పుడు ఉన్న మెట్రో ఇటుకెళ్ళి మంచిగా మనకు ఇక్కడ హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మంచి మెట్రో ఉండే, మనకు మంచి ఇక్కడ గ్రోత్ అయ్యే సిటీని తీసుకుపోయి అక్కడెక్కడో పెట్టిండు. అది అసలు డెవలప్ అయ్యేదా? అసలు డెవలప్ అయ్యేదా? ఆయన ప్రయోజనాల గురించి మాత్రమే ఈ తెలంగాణను అమ్ముకి ఈ తెలంగాణ అనేది మన దేశంలో ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆడుకోవాలి, కవర్ పట్టుకొని పోవాలి. అమ్మ నేను ఏం చేయాలి, రేపు దొడ్డి కూర్చోాలన్నా, నేను బాత్రూమ్ కూర్చోాలని అమ్మని అడగాలి. మేము అడగలేం కదా. మేము లోకల్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ అంటే విజనరీ నాయకుడు ఎవరు? కేసీఆర్. ఆయననే మాత్రమే విజనరీ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ వచ్చేసి కేటీఆర్ ఏంటంటే ఇప్పుడు యువతకు ఏం కావాలనో ఐటీ రంగంలో అన్నీ మన పత్తిది నీళ్ళు కానీ అన్నిటి కానీ మనకు యువతకు చేస్తుంది. గట్లుండలు నెలకోవాలి కానీ ఏం డెవలప్ చేసారు చెప్పరికి? 2 సంవత్సరాలు అయింది. ఏడేసిన గొంగళ అనేది కాంగ్రెస్లో. అసలు ఉన్నదా డెవలప్మెంట్? ఏం లేదన్న అస్సలు డెవలపే లేదు. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ చూసుకొని ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారంటారు? బంపర్ మెజార్టీతో కారు గుర్తుకే 100% చెప్తున్నా. బంపర్ మెజార్టీ రాసుకుండ్రి. ఈరోజు డేటు
బంపర్ మెజార్టీతో మేము గెలుస్తున్నాము, అంకితం చేస్తున్నాం కేసీఆర్కు. ఎందుకంటే ఒక ఆడామె చనిపోయింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, దాని మీద ఎవరికైనా మన ఇంట్లో తెలంగాణ అంటే ఒక కుటుంబం లాంటిది. ఒక ఆమె చనిపోయింది, మొగడు చనిపోయిండు, దాని మీద చిల్లర రాజకీయాలు చేయడం నాకు నచ్చలేదు. ఒక గెలిచింది ఆమె, ఒక లేడీని పెట్టిర్రు, ఆ లేడీ తిరుగుతుంది, లేడీకి మొగోళ్ళకు పోటీ అవుతుంది ఇది. మరి ఆ లేడీ గెలుస్తుంది. ఎందుకంటే అందరి దీవెనలలో కేసీఆర్ మీద ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇప్పుడు తెలియదు, తరాలకు తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కానీ అనుకుంటారు, కాళేశ్వరం మీద ఎన్నో అపనిందలు అంటే, కానీ మన ముందు ఫ్యూచర్ ఏంటంటే వాటర్ సోర్స్ లేకపోతే మనకి ఏ ఇండస్ట్రీ రాదు, ఏది రాదు మనకి. ఇక్కడ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ గత 10 సంవత్సరాలలో ఏడన్నా పోయి ఒక్క ట్యాంకి బిందె పట్టుకొని ఏమన్నా గల్లీలో కనబడరా? 24/7 వాటర్ వస్తుంది మన దగ్గర. వాటర్ మెయిన్ ముఖ్యం. కరెంటు అబ్బా, మన 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి అని చూసినాం, బాత్రూంలో పోయి పిల్లలు స్నానం చేపిస్తుంటే కరెంటు పోతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, అంత దరిద్రంగా ఉంది మన దగ్గర. మరి ఇవన్నీ మనం గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగింది. ఇవాళ చూడన్నా షేక్పేటలో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుండే, ఆ ఫ్లైఓవర్ వేసిర్రు, అన్ని కనెక్టివిటీ ఉన్నాయి. ఇప్పుడు సిటీలో మనం ఈ కనెక్టివిటీ వెళ్ళాలంటే అద్భుతమైన కనెక్టివిటీ, అద్భుతమైన డ్రైనేజ్. ప్రజలకు కావాల్సింది ఏందన్నా, నీరు, కరెంటు, విద్యుత్ ఒకటి, రోడ్డు సదుపాయం ఒకటి, మంచిగా 24/7 అధికారులు మనకు ఉంటున్నారు. ఇప్పుడు అధికారులు ఎవరైనా వస్తున్నారా? ఎవరు అధికారులు వస్తలేరు. కరెంటు పోయింది అన్న అని ఫోన్ చేసా గిట్ట రెస్పాన్స్ లేదు. ఆడ పోయిందమ్మా జంక్షన్ కాడ పట్టుకోసం జరాగా అని చెప్తారు. అంత దరిద్రంగా ఉన్నది మన ప్రభుత్వం. అంత మంచి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని బొంద కూర్చొని ఖాయం. నెక్స్ట్ ఇంటింటికి కారు గుర్తే రావాలి. కారు గుర్తు వస్తేనే మన వెలుగులు ఉంటుంది. ఈ చేతి గుర్తు ఉండదు అనుకో, సెంటర్ది అది. మన సెంటర్లో కష్టం ఇది. ఈయనది ఏంటంటే ప్యాకేజ్ కాబట్టి అది గుర్తించాలి ప్రజలు గిట. మనకు నెక్స్ట్ వచ్చేది ఈ సునీతమ్మ గెలవాలి, కేటీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం వడిదిల్లాలి. సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారు ఎలాగైతే ప్రజల్లో తిరుగుతున్నారో సునీత గారు కూడా అలా తిరిగే అవకాశం ఉందంటారా? 100% తిరుగుతారన్న. ఎందుకు తిరుగుతారు? ఎడ్యుకేషన్ పీపుల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే మా కేసీఆర్ అని దిశ చేస్తాడు ఆయన. అమ్మ ఈడ ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళి సాల్వ్ చేయంటాడు. అది అన్నీ మీకు తెలిసిందే కదా. ఆమె ఎందుకు ఖచ్చితంగా వెళ్తుంది ప్రజలకు. ఎందుకు వెళ్ళలేరు? ఎంతమంది మంత్రులు చేయలేరు మన మంత్రులు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చెప్పరు మంత్రులు? 2 మంత్రులు ఇచ్చారు లింగ్ అని. వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పరు? ఈమె మంచిగా చదువుకుంది, ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషనే ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారు, అన్ని విధంగా చేస్తారు. ఇంకా చాలా మందికి చెప్తున్నాం, మేము మామూలుగా సర్వే చేస్తుంటున్నాం ఎట్లా ఎవరు గెలుస్తారని అని చెప్తే. డబల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చారు తెలుసా? అనేక మందికి డబల్ బెడ్రూమ్ కొల్లులు ఇచ్చారు. చాలా మందికి దగ్గర 1000 మందికి శాంక్షన్ చేశారు. అది కనబడతలేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళకు. ఏం కనబడతలేదు వీళ్ళకి అసలు? దోసుకున్నారంటే అవునా, మేము ఒక ఇల్లు 2 అంతస్తుల ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా అప్పు చేస్తాము, అప్పు చేసి అప్పు తీరుతాము. రెవెన్యూ పెరిగింది హైదరాబాద్కు, అది ఎందుకు గమనిస్తలేదు ప్రజలు గిట్ట? రెవెన్యూ చాలా పెరిగింది. మన క్యాపిటల్ ఎంత ఉండే ఇంతకుముందు? తెలంగాణ రాకముందు క్యాపిటల్ ఎంత ఉండే? ఇప్పుడు పర్ క్యాపిటల్ ఎంత ఉంది మన దగ్గర? జీడిపి ఇప్పుడు మన గురుగాం కన్నా టాప్ వచ్చింది ఇప్పుడు మన హైదరాబాద్. తెలంగాణ అద్భుతంగా చేసిండు. ఏం చేయాలని చెప్పండి? తెలంగాణలో 60 ఫ్లోర్ల టవర్ కట్టిండు. ఎవరి గురించి కట్టిండు? తెలంగాణలో ఇన్కమ్ వస్తే అనేక మందికి జాబ్లు వస్తే రెవెన్యూ పెరుగుతుంది. అవన్నీ చూస్తలేరు అసలు. ఏం చూసినా గెలుస్తారు అది ఖచ్చితంగా మా కేసీఆర్ గెలుస్తారు. ఎందుకంటే సరే వాళ్ళు కూడా ఈ 3 సంవత్సరాలు ఉంది వాళ్ళకు. 3 సంవత్సరాలు అలా ఏం చేయలేరు. అలా ఏం కాదు కూడా కాదు వాళ్ళతోని. వాళ్ళే కరెక్ట్ లేరు.